హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏఆర్ న్యూస్. నేను మీ రూహి. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ సీఎం అయిన కేసీఆర్ నర్సంపేటకు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ శ్రేణులు తెలుపుతున్నారు. త్వరలో కేసీఆర్ లేదా కేటీఆర్ నర్సంపేటలోని బాధిత కుటుంబాన్ని చూడ్డానికి వచ్చే అవకాశం ఉందని సమాచారం. రేపు హైదరాబాద్ లో జరగనున్న ప్లీనరీ సమావేశంలో నర్సంపేట పర్యటనతో పాటు వరంగల్ బహిరంగ సభపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ నేతలు తెలుపుతున్నారు. ఇలా ఉండగా కేసీఆర్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ మరియు పలు పార్టీలు. 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మికుల సమ్మె సందర్భంగా 30 మంది మరణించారు. ఆ 30 మంది మరణానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం అంటున్నారు. శంకర్ గౌడ్ ఆత్మహత్యను రాజకీయ పావుగా వాడుకొని నర్సంపేట పర్యటనకు వస్తున్నట్లు పలు పార్టీలు, ప్రజా సంఘాలు ఘాటుగా విమర్శిస్తున్నాయి. ఏది ఏమైనా అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కార్మికుల సమస్యలపై పరిష్కారం చూపాలి. కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడకుండా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.